అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 145 ఒళ్ళు నొప్పులు గండమాల ప్లీహ విద్రధి మున్నగు వివిధ రోగాల చికిత్స సుగంధ ద్రవ్యాల విషచికిత్స మందుల వివరాలు వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు ఒళ్ళు నొప్పులు గండమాల ప్లీహ విద్రధి మున్నగు వివిధ రోగాల చికిత్స సుగంధ ద్రవ్యాల విషచికిత్స మందుల వివరాలు హే పార్వతీస అపరాజిత మూలాన్ని గోమూత్రంతో కలిపి తాగితే కంతి కనుమరుగైపోతుంది. మెడవద్ద భుజాలలోనూ నొప్పులు కలిగినప్పుడు ఇంద్రవారుని కషాయాన్ని చల్లని నీటితో కలిపి త్రాగినా జింగిణి సుకగించి గింజలను నస్యంగా చేసి పీల్చినా వెంటనే ఉపశమనం కలుగుతుంది. అశ్వగంధ పిప్పలి ద్వివిధవచ కుష్ఠలను పలాస్త్రి చేసి గేదెవెన్నతో కలిపి లింగంపై పూస్తే దానిలోపలి నాళాలలో కలిగే నొప్పులు పోతాయి. అలాగే గుండెపై మృదువుగా రాస్తే అక్కడి నొప్పులు తగ్గుతాయి. కుష్ఠ నాగబాలల పలాస్త్రిని వెన్నతో కలిపి బాలికల వక్షస్సుపై రాస్తే యౌవనపు వంపు సొంపులు కనుల కింపుగా పెరుగుతాయి. ప్లీహ వ్యాకోచానికొక అరుదైన చికిత్స ఉంది. ఇంద్రవారునిక మొక్కని పెకలించి రోగి నామాన్ని గట్టిగా అరచి చెబుతూ దాన్ని దూరంగా విసిరివేస్తే రోగం తగ్గుతుంది. విద్రధి అనగా పైకి తేలకుండా ఉండే పుండు తెల్ల పునర్నవమూలాన్ని బియ్యపు కడుగుతో కలిపి తాగితే లోపల్లపలే మాడిపోతుంది. మహోదరంలోనగు వాటికి అరిటాకు భస్మం నీటిలో మరిగించి తాగడం మంచి విరుగుడు. అలాగే కదలీమూలాలను వెన్న బెల్లంలతో వండి త్రాగితే నడుము ప్రాంతంలో ఉండే క్రిములన్నీ నశిస్తాయి. రోజూ తెల్లారు జామునే నింబాకు పొడిని ఉసిరికకు అద్దుకుని సేవిస్తే కుష్ఠుమున్నగు రోగాలు నయమవుతాయి. హరీతకి విడంగ హరిద్ర తెల్ల ఆవాలు సోమరాజ కరంజల వేర్లు సైంధవాలను కలిపి చూర్ణం చేసి గోమూత్రంతో ముద్ద చేసి రాస్తే కుష్ఠు రోగం పోతుంది. త్రిఫల ఒక పాలు సోమరాజ బీజాలు 2 పాళ్లు తీసుకుంటూ వైద్యులు నిర్దేశించిన పథ్యాన్ని నిక్కచ్చిగా పాటిస్తే బద్దే పురుగు నశిస్తుంది. అలాగే హరిద్ర హరితాల దూర్వ గరుకుప్పులను గోమూత్రంతో ముద్దచేసి రాస్తే పామాయను బద్దే పురుగు చర్మ విషాలు నశిస్తాయి. తెల్లమచ్చల కుష్టును సోమరాజ విత్తనాలను వెన్న తేనెలతో ముద్ద చేసి పెట్టడం ద్వారా జయించవచ్చు. దీనికి అనుపానంగా మజ్జిగను వాడాలి. తెల్ల అపరాజిత వేరును నీటిలో ఉంచి ఆ నీటితోనే శుద్ధి చేస్తూ తీస్తూ 1 నెలపాటు రాస్తే బొల్లి మటుమాయమవుతుంది. గేదెవెన్న సింధూర మరిచికలను గజ్జి పామ వంటి తెగులున్న చోట రాస్తే ఆ రోగం పోతుంది. శుక్ల పిత్తానికి గంభారి పొడివేళ్లను ఉడికించి పాలతో కలిపి చేసిన పానీయం మంచి విరుగుడు. శిల్పికను నశింపచేయాలంటే మూలకమూలాలను అపామార్గ రసంతో కలిపి నూరి చేసిన పలాస్త్రిని శరీరంపై రాయాలి. హరిద్రాన్ని కదలీ భస్మంతో కలిపి పెట్టినా ఆ వ్యాధి తగ్గుతుంది. గజ్జికి కదలి అపామార్గ చూర్ణాలను ఎరండతో చేర్చి రాయడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. కూష్మాండమునెండబెట్టి కాల్చి భస్మం చేసి దానికి గోమూత్రాన్ని కలిపి హరిద్రతో నీటితో ముద్ద చేసి చిన్న మూకుట్లో వేసి ఎద్దు పీడకపై తక్కువ సెగలో వేడి చేసి చల్లారినాక దానితో తయారు చేసిన తైలాన్ని చేతులకు కాళ్లకు పట్టిస్తే వంకరలు తీరి అందంగా ఆరోగ్యంగా అవి పెరుగుతాయి. నువ్వులు ఆవాలు హరిద్ర కుష్ఠకాలతో తయారు చేసిన తైలాన్ని శరీర మర్దనకు ఉపయోగిస్తే దుర్వాసనలు పోయి సువాసనలబ్బుతాయి. దూర్వ దీనిని ప్రస్తుత భాషలో రింగ్ వర్మ్ అంటున్నారు. కాకజంఘ తైలం కూడా ఇలాంటిదే. అర్జున పుష్పాలు జంబు లోధ్రల ఆకులు కూడా ఇలా తైలంగా చేస్తే శరీర దుర్వాసనను పోగొడతాయి. లోధ్ర నీటిని కనక లత పొడితో కలిపి శరీరానికి రాసుకుంటే వేసవి కాలంలో శరీరాన్ని బాధించేవేవీ దరిచేరవు. కాకజంఘ తైలం శరీరానికి సుగంధాన్నిస్తుంది. యష్టి మధు వాసక రసాల కషాయానికి పంచదార తేనెలను చేర్చి తాగితే రక్తపిత్త తాప కామెర్ల రోగాలు తగ్గిపోతాయి. వాసక రసాన్ని తేనెతో తాగితే రక్తపిత్తం తగ్గుతుంది. రోజూ పొద్దున్నే సహజ శీతల జలాన్ని త్రాగితే పడిసమే పట్టదు, పట్టినా నిలబడదు. విభీటక పిప్పలి సైంధవాలను పుల్లంబలితో తింటే గొంతు బాధలు ధ్వనులతో సహా తగ్గుతాయి. ఆయాసం తగ్గడానికి పెద్ద ప్రయత్నమే చేయాలి. ఆమలక మనస్సిల బలమూల కొలపత్ర
గుగ్గులాలను ఆవు పాలతో కషాయం చేసి త్రాగుతుండాలి. ఇంకా బదరి, జాతీపత్ర, కొలపత్ర, మనస్సిలను కాల్చి ఆ పొగను పీలుస్తుండాలి. ఆయాసం శాశ్వతంగా నిష్క్రమిస్తుంది. త్రిఫల, పిప్పలిలను చూర్ణం చేసి తేనెతో రంగరించి భోజనానికి ముందు తీసుకుంటే దాహం, జ్వరం దగ్గరకు రావు. త్రిదోషాల వల్ల వచ్చే ఏ వాంతుల జబ్బైనా బిల్వమూల, గుడూచెల కషాయాన్ని తేనెతో తీసుకుంటే సమసిపోతుంది. దూర్వను గుండ చేసి బియ్యపు కడుగుతో ముద్ద చేసి తింటే కూడా వాంతులాగుతాయి. గౌరీశంకర. చంద్రుడు పుష్యనక్షత్రంలో ప్రవేశించినప్పుడు తెల్ల పునర్నవ వేళ్లను సేకరించి నీటిలో వేసుకుని త్రాగివేసిన వాని జోలికిగాని ఇంటికిగాని ఏ సర్పాలు రావు. ఎలుగుబంటి దంతాలతో చేయబడిన గరుడ ప్రతిమగల తాయెత్తునుగాని రక్షనుగాని ధరించిన వానిని ఏ పాము కాటు వేయదు. సాల్మలి మూలాన్ని నీటితో కషాయం చేసుకుని త్రాగినవాని శరీరంలోకి పాము కోర దిగినా విషమెక్కదు. లజ్జాలుక మూలాన్ని చంద్రుడు పుష్యనక్షత్ర మండలంలో నున్నప్పుడు సంగ్రహించి మణికట్టుకి కట్టుకున్న వాటి రసాన్ని శరీరంపై పూసుకున్నా ఏ పామునైనా పట్టుకోవచ్చు. వద్ర, దుందుభ జాతి పాముల విషాన్ని మహాకాలవేళ్లను పుల్లంబలితో చేర్చి చేసిన పలాస్త్రి శరీరంపై రాయబడి హరిస్తుంది. తండులియక వేరు బియ్యపు కడుగు, వెన్నలతో పలాస్త్రి చేయబడితే విష, సర్వవిధ విష సంహారకమవుతుంది. నీలి లేదా లజ్జాలుక వేరుని బియ్యపు కడుగులో నానబెట్టి తాగితే విష కీటకాల విషం విరిగిపోతుంది. అదేవిధంగా గుమ్మడిరసం, బెల్లం లేదా పంచదార, పాలు కలిపిన మందు కూడా కీటక విషహారకమే. శ్వేతార్క మూలాన్ని చంద్రుడు పుష్యనక్షత్ర మండలంలో నున్నప్పుడు సేకరించి సహజ శీతల జలంలో నానబెట్టి తాగితే విషకీటకాల కాటు, విషం పూసిన కత్తిగాటు ఆ మనిషిని బాధించవు. మతిపోయి తిరుగుతున్న వారిని మరల మతిమంతులను చేసే శక్తి కొద్రువ మూలాలకుంది. వీటిని బెల్లంతో పాలతో కలిపి త్రాగితే పోయిన జ్ఞాపక శక్తి మరల వస్తుంది. యష్టి మధుని పై విధంగా తాగితే ఎలక కొరకడం వల్ల చేరిన విషం ఎగిరిపోతుంది. అది 3 రోజుల్లోనే. నల్ల అంకోటను వేడి నీళ్లలో వేసుకుని తాగితే ఎలాంటి విషమైనా జీర్ణమైపోతుంది. ఓ మహాదేవ! ఆవు పాల నుండి అప్పుడే తీసిన వెన్నకు సైంధవ లవణాన్ని చేర్చి సేవిస్తే తేలుకాటు నుండి ఉపశమనం కలుగుతుంది. మనిషి కాటుకి మందులేదంటారు గాని ఉంది. కుసుంభ, కుంకుమ, హరితాల, మనస్సిల, కరంజలతో అర్కమూలపు పొడిని చేర్చి తింటే మనిషి కాటు వల్ల ఎక్కిన విషం దిగిపోతుంది. తేనెటీగ కుడితే సొంటి, తగరపాదికల పలాస్త్రిని ఆ కుట్టిన చోట పూస్తే వెంటనే నొప్పి తగ్గిపోతుంది. దీనికి శతపుష్ప, సైంధవ, నవనీత మిశ్రమం ఇంకా బాగా పనిచేస్తుంది. కుక్క కాటుకి శిరీష విత్తనాన్ని పాలలో ఉడికించి చేసిన మందు మంచి విరుగుడు. కప్పకాటుకి వేరే మందేమీ అక్కరలేదు. ఆ చోట చర్మాన్ని చురికించి కొంచెం ఎద్దబడగానే నీళ్లు పోస్తే చాలు. ఎలుక కాటు వల్ల ఎక్కిన విషం చంద్రుడు నడినెత్తిన ఉన్నప్పుడు సంగ్రహించిన ధత్తూరకాన్ని తీసి రసం పిండి దానికి పాలు, బెల్లం, వెన్నలను కలిపి చేసిన మందువల్ల దిగిపోతుంది. సాలెపురుగు విషానికి దేవదారు, గేరికాలను గాని నాగేశ్వర, 2 రకాల హరిద్రను గాని మంజిష్టికతో కలిపి చేసిన పలాస్త్రి మంచి విరుగుడు. కరంజ బీజాలు, వరుణ బెరడు, నువ్వులు, ఆవాలతో చేసిన మిశ్రమౌషధం సామాన్య విషాలన్నిటినీ విరిచేస్తుంది. గుగ్గం దురదలతో హడావిడి చేస్తున్నప్పుడు దాని చర్మంపై కుమారీ పత్రం, వెన్న, ఉప్పులతో చేసిన పలాస్త్రిని పూస్తే అది శాంతిస్తుంది. ఇది కాస్త మొండి జబ్బు. 10 రోజులు మందు వాడాలి. అధ్యాయాలు 191. అష్టాదశ పురాణములు, గరుడ పురాణం, ఆచారకాండ. 145. ఒళ్ళు నొప్పులు, గండమాల, క్లీహ, విద్రధి మున్నగు వివిధ రోగాల చికిత్స, సుగంధ ద్రవ్యాల, విష చికిత్స మందుల వివరాలు. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.